People's poet, the voice of the voiceless, Gaddaran. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. ఇవి భారతదేశ పల్లె ప్రజలు గద్దర్ గారికి అందించిన అత్యున్నోత్తమమైన బిరుదు. గద్దర్ కోట్లాది ప్రజల గొంతుక. పాటకు విప్లవ బాటను చూపిన పేరే గద్దర్. జానపద కళలకు రాజకీయ చైతన్యాన్ని జోడించి తమ హక్కులను తామే సాధించుకునే ధైర్యాన్ని కలిగించిన పాటే గద్దర్. రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, అణగారిన వర్గాలు, బహుజనులు మరియు కార్మికుల జీవన అనుభవాల నుంచి పుట్టినవే ఆయన పాటలు. తన తల్లి లచ్చుమమ్మ పాడిన జానపద పాటలే గద్దరన్న గారికి కళాత్మక బీజాలు వేశాయి. తన 10వ ఏట నుంచే కళా ప్రస్థానానికి అడుగులు మొదలయ్యాయి. బుర్రకథ, ఒగ్గు కథ, జముకుల కథ వంటి సాంప్రదాయ కళారూపాలను సంస్కరించి వాటిలో విప్లవ భావజాలాన్ని నింపారు గద్దరన్న. సాధారణ భాష, గ్రామీణ స్వరం, మాటలకు రాగం జోడించి ప్రతి నోటా పాటను పలికించిన కవి గద్దరన్న. 1969 తొలిదశ తెలంగాణ పోరాటం నుంచి ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అనే గీతం. ఆ తర్వాత కాలంలో పీపుల్స్ వారి సైన్యంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లి భారతదేశ ప్రజల కోసం వేలాది పాటలు రచించి యుద్ధ సేనాన్ని నడిపించారు. 1980 చివరి నాటికి 1990 ఆరంభంలో గద్దర్ పాట ప్రభంజనంలా సాగింది. గద్దరన్న సాహిత్యం తిరుగుబాటు గీతమే కాదు, శాంతిని నెలకొల్పే శాంతిదూతగా వ్యవహరించి బుద్ధ మార్గాన్ని ప్రజలకు బోధించారు. ఆయన సాహిత్యం తెలుగు, హిందీ మరియు ఆంగ్లములో ఉండేది. అచ్చమైన తెలంగాణ యాసలో ఈ ప్రాంత వాద్య చప్పుళ్ల నేపథ్యంలో పాట పాడుతుంటే, గజ్జెకట్టి ఉవ్వెత్తున ఆడుతుంటే అంతకుముందు గద్దర్ గురించి తెలియని వారు సైతం ఒక్కసారి అలా నిలుచుని స్థానువైపోవాల్సింది. ఆయన పాట పాడుతుంటే కరుకు రాతి గుండెలైనా కరిగిపోవాల్సిందే. ఉద్యమమంటే తెలియని వారి గుండెల్లో బాంబులు పేలాల్సిందే. తనను అనుకరిస్తూ లక్షలాదిగా కళానాయకులను తయారు చేసిన ఘనత గద్దరన్నకే దక్కుతుంది. 1990 వరంగల్ రైతు కూలి మహాసభల్లో ఈ సభకు 10 లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా కేవలం గద్దర్ గారిని చూడటానిచ్చారని ఈనాటికి యూట్యూబ్ లో సభకు సంబంధించిన దృశ్యాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరు, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరు.